హాయ్! నేనండి. ఈ కాలంలో పెళ్లి చేసుకోవాలి అనంటే బేసిక్ బేర్ మినిమమ్ ఒక 8,00,000-10 లాక్స్ అవుతది కదా! ఆ 8,00,000-10 లాక్స్ మొత్తం అమ్మాయి వాళ్ళే ఎందుకు పెట్టుకోవాలి? పెళ్లి అనేది ఒక అబ్బాయి, అమ్మాయి ఇద్దరిది కదా! సో, ఇద్దరిది సేమ్ బాధ్యత ఉంటది కదా! సో, అమౌంట్ కూడా ఎంతవుతదో ఇద్దరు సమానంగా ఖర్చు పెట్టుకోవాలి కదా! ఆ 8-10 లాక్స్ బర్డెన్ ఓన్లీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీయే ఎందుకు తీసుకోవాలి? అబ్బాయి వాళ్ళు కూడా రిసెప్షన్ పెట్టుకుంటారు. ఐ అండర్‌స్టాండ్. సో, ఆ రిసెప్షన్ డబ్బులు, పెళ్లి డబ్బులు 2 కలిపి లెట్స్ సే రిసెప్షన్‌కి 3 లాక్స్ ఆర్ 4 లాక్స్ అవుతదనుకోండి. పెళ్ళికి ఒక 8-10 లాక్స్ 2 కలిపి 14 లాక్స్. ఆ 14 లాక్స్ ఇద్దరు సగం సగం పంచుకుని 7 లాక్స్, 7 లాక్ అని పెట్టుకుంటే అమ్మాయి పేరెంట్స్ మీద కూడా ఎంత బర్డెన్ తగ్గుతది. నేను డౌరీ గురించి మాట్లాడట్లేదు. ఓకే. సో, డౌరీ టాపిక్ తీసుకురాకండి. ఆర్ ఈ అమ్మాయిని పోషిస్తున్నాము లైఫ్ లాంగు అని టాపిక్ తీసుకురాకండి. నేననేది పెళ్లి ఖర్చు. పెళ్లి అనేది ఇద్దరిది కలిసి. సో, సమానంగా పంచుకోవాలి కదా పెళ్లి ఖర్చులు కూడాని. ఏమంటారు? అండ్ హోప్‌ఫుల్లీ ఫ్యూచర్‌లో ఇది రియలైజ్ అయ్యి బోత్ ద ఫ్యామిలీస్ షేర్ హాఫ్ అండ్ హాఫ్ ఎక్స్‌పెన్సెస్.